నాకు తెలిసి సుమారు ఒక 40-45 వేల మంది ఈ 14 క్లస్టర్లలో 1 to 1 నాకు కలిసినప్పుడు వారికి ఒక పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. ఈ 40 నుంచి 45 వేల మంది ఎవరైతే 1 to 1 నేను కలిశానో, నేను చూశానో, నేను విన్నానో, వారికి ఒక పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. ఆ వచ్చిన 45 వేల మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కాదు, కాంగ్రెస్ షర్ట్ తొడుక్కొని వచ్చి నిలబడ్డవారు కాదు, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లే కాదు. నేను చెప్పేదానికంటే ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా ప్రత్యక్షంగా ఈ 14 రోజులు చాలా మంది అటెండ్ అయ్యారు. అన్ని పార్టీలు, పేదవాళ్ళు, కష్టంలో ఉన్నవారు పూర్తిగా విశ్వాసం నమ్మకంతో మా సమస్య పరిష్కారం అవుతుందని వారందరూ తలంచి వారు ఈ సమావేశాల్లో, ఈ 14 క్లస్టర్కి సంబంధించిన ప్రజా దర్బార్ సమావేశాల్లో వారు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. వారు చెప్పింది బట్టి నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద వారికి పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. వారు అడిగే దాన్ని బట్టి అన్నా ఆనాడు 10 సంవత్సరాల్లో సాధ్యం కాలే, 10 సంవత్సరాలు కార్డు అడిగిందాకా తిరిగాం, ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం కుదిరింది. మీరు ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు, ఇస్తే బాగుంటుంది, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే కారణంగా మీరు ఒకేసారి ఇవ్వలేకపోయినా మీరు ఇస్తారు, మీరు చేస్తారు, మీరు చేయగలుగుతారనే నమ్మకం మాకుంది అనేది ఆ కలిసిన 45 వేల మంది చిల్లరు ఎవరైతే ఉన్నారో నా కుటుంబ సభ్యులు, వారు చెప్పిన దాన్ని బట్టి నాకు స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చడానికే మేము ఎన్నుకున్నామనే నమ్మకంతో ఎన్నుకున్నామనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రజలకి ఉంది అనేది నాకు స్పష్టంగా అర్థమైందని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి కూడా తెలియజేయదలుచుకున్నాను. కొన్ని ప్రతిపక్షాలు అంటుంటాయి, ప్రతిపక్షం వారి బాధ్యత, వారు రేట్ చేసే పాయింట్లో కొన్ని న్యాయమైనవి ఉండొచ్చు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం వారు రేట్ చేసే పాయింట్లని నిజంగా అది ఉపయోగకరమైనదైతే, వారి వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా అది ప్రజల కోసమే వారు అడుగుతున్నదైతే, ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి అంశాలని పాజిటివ్ గా తీసుకొని ఆ సమస్యల్ని ఇమీడియట్ గా రిజాల్వ్ చేసింది కూడా గడిచిన 2.5 సంవత్సరాల్లో మీరు చూశారు ప్రత్యక్షంగా. అలా కాకుండా రాజకీయ దురుద్దేశంతో వారి వ్యక్తిగత ఏజెండాని మైండ్లో పెట్టుకొని వారి స్వలాభం కోసం ఈనాడు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, 10 సంవత్సరాలు దొరపాలన చేసిన నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వారి స్వలాభము, వారి వ్యక్తిగతమైన ఏజెండాని పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఈ ప్రజా ప్రభుత్వం మీద ఏదైతే గుడ్డగాల్సి వేస్తున్నారో దాంట్లో నిజము లేదు అని చెప్పదలుచుకున్నాను అన్నది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు, మీడియా మిత్రుల ద్వారా. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం కష్టాలు తీర్చుదనే సామాన్య ప్రజలు నమ్ముతున్నారు. దానికి రిజల్టే స్థానిక సంస్థల ఎన్నికలు. ఏ ఎన్నికలు వచ్చినా బై ఎలక్షన్స్ లో ఈ అధికార పార్టీ అభ్యర్థులు గెలవటం, అది గ్రామ పంచాయతీలు కావచ్చు, కార్పొరేషన్ మున్సిపాలిటీలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా ఓటరు చాలా స్పష్టంగా ఉన్నాడు. దాంతో పాటుగా వ్యక్తిగతంగా నేను ఈ 45, 43, 44 వేల మందిని వ్యక్తిగతంగా కలిసి వారు చెప్పింది విన్న తర్వాత నాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఏదైతే ఉందో అది తప్పకుండా ప్రజల కోసమే ఉందన్నది ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారన్నది మనస్ఫూర్తిగా తెలుపుతూ
ఈ ప్రజా దర్బార్లో వచ్చిన అప్లికేషన్ని ఏ ఒక్కటి కాగితాన్ని కూడా దాంట్లో కొన్ని వ్యక్తిగతమైన నేను చేయలేకపోయినా దానికి ప్రాపర్ రెస్పాన్స్ తీసుకొని దానికి రెస్పాండ్ అవుతామని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎస్, అంటే ఈ 14 క్లస్టర్లకి 14 మందిని ఫైనల్ చేశాం. ఈచ్ క్లస్టర్కి 3 ఈ 3 అది రెవెన్యూ నుంచి, హౌసింగ్ నుంచి, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క క్లస్టర్కి 3 చొప్పున ఫైనల్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా సమావేశంలో నాతో పాటు పాల్పంచుకుంటున్న ఖమ్మం పార్లమెంటు సభ్యులు పెద్దలు రఘురామరెడ్డి గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈరోజు యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా 99 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్టార్లకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని మరొకసారి చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కి, ప్రతి వార్డుకి వివిధ రూపాలలో వివిధ అంశాలను తీసుకొని ప్రజల వద్దకి వెళ్లిన సంగతి మీకు తెలిసిందే. దీంట్లో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా